పాడు. పాడుతున్నాను. ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా చాలి కనవా, ఎన్నాళ్ళు 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 ఇంకా ఈ శోధన, ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా, ఎదలో చెలరేగి సురుగాలుల్లో ఎగసే ఆశ నిరాశ తిరటాను, నావకు ఉత్తానివై నాలో ధైర్యం కలిగించవా, సహనము శాంతము కరువైన బ్రతుకులో మరియా తనయా మరింక ఎన్నాలి శోధన, ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా, ఎన్నాళ్ళు 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 ఇంకా ఈ శోధన, ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా చాలి కనవా. హల్లెలూయా. బాగా పాడినావు, బాగా పాడినావు. ప్రార్థన మెర్సీ, ప్రార్థన చేయి. చేయాలి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుల పరమ తండ్రి గొప్ప దేవ, నిన్న నీ దగ్గరకు సజీవుడైన ప్రేరక్షకుని పాదం పుట్టుకులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఆదివార దినంన ప్రభువా మేము ఈ రీతిగా గూగుల్ మీట్లో దేవ కలుసుకొని దేవ ప్రార్థించుకోనికి, నిన్ను ఆరాధించడానికి, స్థుతించడానికి మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ తరుణాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క గూగుల్ మీట్ ని నీవే దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మామే వాక్యం చెప్తుండగా నీవే దేవతని మాకు అర్థమయ్యేలాగా మంచి జ్ఞానాన్ని తెలియదు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపదిస్తే కొద్ది వినపం తెస్తే పెట్టాలి వేసుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అయితే నేను చెప్పిన ఈ 1 నుండి 12 అధ్యాయాల వరకు ఏది దానియేలు గ్రంథము 1 నుండి 12 అధ్యాయాల వరకు ఉంటుందని చెప్పినాను. అలాగే ఈ 2 నుండి 7 వరకు, 1 నుండి 6 వరకు కాదు, ఈ యొక్క అరమిక్ భాషలో 2 నుండి 7 వరకు ఉన్నదన్నట్టు. ఇప్పుడు 7వ అధ్యాయం మనం ధ్యానిస్తున్న అధ్యాయము అరమిక్ భాషలోనే ఉన్నది. నన్ను క్షమించాలి. 1 నుండి 6 అధ్యాయాల మటుకు అరమిక్ భాష అని చెప్పినాను. 7 నుండి 12 అధ్యాయాల వరకు హెబ్రీ భాష అని చెప్పినాను. కానీ ఈ 7వ అధ్యాయం కూడా అరమిక్ భాషలోనే ఉన్నది. 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఇవన్నీ అరమిక్ భాషలో ఉన్నది. 1వ అధ్యాయము మరియు 8 నుండి 12 అధ్యాయాల వరకు హెబ్రీ భాషలో ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 1 నుండి 1
మరియు 8 నుండి 12 అధ్యాయాల వరకు హెబ్రీ భాషలో ఉన్నది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ యొక్క 7వ అధ్యాయము అరమిక్ భాష చివరి అధ్యాయం అన్నట్టు. అరమిక్ భాష చివరి అధ్యాయం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు. అరమిక్ భాష ఏంటిది, హెబ్రీ భాష ఏంటిది. అరమిక్ భాష చెప్పేది ప్రపంచానికి తెలియజేస్తుంది, హెబ్రీ భాష అనేది క్రైస్తవ లోకానికి తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరికి తెలియజేస్తుంది? 7వ అధ్యాయం. మీరు చెప్పండి, 7వ అధ్యాయం ఎవరికి తెలియజేస్తుంది? అన్యులకు. రైట్, అన్యులకు తెలియజేస్తుంది. 7వ అధ్యాయము అన్యులకు తెలియజేస్తుంది. ఇప్పటివరకు అంటే ఈ 7వ అధ్యాయంలో ఎందుకు నేను ఈ యొక్క 7వ అధ్యాయము ఇంతగా చెప్తున్నానంటే, 7వ అధ్యాయము ఈ యొక్క బైబిల్లో ఉన్న 1189 అధ్యాయాలలో, బైబిల్ మొత్తంలో ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు? 1189 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏది లేదు దీనంత ఇంపార్టెంట్. ఎందుకు అంటే ది సన్ ఆఫ్ గాడ్ అని తెలియజేస్తుంది. అలాగే మహావృద్ధుడు అనేది తెలియజేస్తుంది. మహావృద్ధుడు అని అంటే ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అని అంటారు అన్నమాట. ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అని ఇంగ్లీష్లో ఉన్నది. మహావృద్ధుడు అని అంటే మనం మహావృద్ధుడు అని చెప్తున్నాం, కానీ ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అని ఇంగ్లీష్లో ఉన్నది. దాన్ని తర్జుమా చేస్తే ఎట్లా ఉంటుందంటే పాతకాలపు రోజులు అని తెలియజేస్తుంది. పాతకాలపు రోజులు అది ఏంటిదంటే అది మహావృద్ధుడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 7వ అధ్యాయంలో 15 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. ఎన్ని వచనాల వరకు? 14 వచనాల వరకు ధ్యానించుకున్నాం. 14 వచనాలు అంటే ఆయన యొక్క దర్శనములో చూడబడే ఆ యొక్క 14 వచనాల వరకే ఉంటాయి. 14 వచనముల 15వ వచనం తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క భావము తెలియజేస్తాడు అన్నట్టు. ఇది ఎవరు తెలియజేస్తారు? బైబిల్ తెలియజేస్తుంది కనుక ఏ మనుషుడు కానీ దాన్ని మార్చడానికి వీలు లేదు. బైబిలే తెలియజేస్తుంది. బైబిల్ ఏం తెలియజేస్తుంది? ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క భావము తెలియజేస్తుంది. మనము చూసుకున్నట్లయితే 2 నుండి 7వ అధ్యాయం వరకు ఈ యొక్క అరమైక్ భాష, 1 మరియు 8 నుండి 12 అధ్యాయాల వరకు హీబ్రూ భాషలో ఉన్నట్లు మనం చూస్తాము. ఈ యొక్క 7వ అధ్యాయము ఈ యొక్క దానియేలు గ్రంథం అంతటికీ మూలం అన్నట్టు. అది బైబిల్ అంతటికీ మూలం. అది 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏముంటుందంటే ఈ క్రోనోలాజికల్ ఆర్డర్ ఉంటుంది. క్రోనోలాజికల్ ఆర్డర్, ఎస్కటాలజీ ఎట్లా ఉంటుంది అన్నట్టు. క్రోనోలాజికల్ అంటే ఈ కాలం ఎట్లా జరుగుతుందో అట్లనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. క్రోనోలాజికల్ ఆర్డర్ ఇదే ఆర్డర్లో ఉంటుంది. దీని యొక్క వ్యాఖ్యానము లేకపోతే కామెంటరీ ఏది అంటే 13 రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ 1 నుండి 12 అధ్యాయాల వరకు కామెంటరీ ఏంటిదంటే ఈ యొక్క 22 అధ్యాయాల వరకు ఉన్న ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్న వాటిని ఈ యొక్క దానియేలు గ్రంథం 1 నుండి 12 అధ్యాయాలు ఉన్న ఈ యొక్క వాక్యాన్ని కామెంటరీ చేస్తుంది అన్నట్టు. దాన్ని వివరిస్తుంటుంది. ఏంటిది? ప్రకటన గ్రంథము. దానియేలు గ్రంథము
మనకు ఉన్నది కదా 1 నుండి 12 అధ్యాయాల వరకు, దానికి వ్యాఖ్యానమే ప్రకటన గ్రంథం. చాలా జాగ్రత్తగా మనం వినాలి. నాకు కొన్ని పదాలు వస్తలేవు, కానీ అదే ఈ యొక్క దానియేలు గ్రంథానికి వ్యాఖ్యానము లేకపోతే కామెంటరీ లేకపోతే వివరణ ఏంటిదంటే ప్రకటన గ్రంథం. ఈ 7వ అధ్యాయానికి వివరణ ఏంటిదంటే 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనము చూడగలము. ఈ ఇంట్రడక్షన్ అన్నట్టు. నాకు ఇప్పుడు 15వ వచనం నుండి నేను చెప్తున్నాను. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను, ఇది ఫస్ట్ పర్సన్లో చెప్తున్నాడు అన్నట్టు. ఫస్ట్ పర్సన్ నేను అని అంటున్నాడు కదా, నేను, నాకు, నావి అనేది ఫస్ట్ పర్సన్ అన్నట్టు. నేను నా దేహములో మనోదుఖము గలవాడనై తిని. ఆయనకు కలిగిన దర్శనాలను బట్టి ఆయన చూసినప్పుడు ఆయనకి ఏం అర్థం కాలేదు. ఎవరికి? దానియేలుకి ఏం అర్థం కాలేదు. ఎట్ల దేవా అని ఆయన బాగా దుఃఖపడుతున్నాడు. మనో విచారం గలవాడైనాడు, మనో దుఃఖము గలవాడై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో. దగ్గర నిలిచిన వారెవరు? దగ్గర నిలిచిన వారెవరు చెప్పాలి. ఈయన ఏం చూస్తున్నాడు? ఈయన దర్శనం చూస్తున్నాడు. ఏ దర్శనము? పరలోకపు దర్శనము చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నవారందరూ పరలోక నివాసులు అన్నట్టు. పరలోక నివాసులలో ఉన్న వారిని చూసి నిలిచి ఉన్నారు. వాళ్ళు కూర్చోలేదు, నిలిచి ఉన్నారనంటే దూతలు. దూతలు ఎప్పుడు నిలిచి ఉంటారు. పరలోకంలో దూతలు ఎప్పుడు నిలిచే ఉంటారు, కూర్చోరు వాళ్ళు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎక్కడ చూడు ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ దూతలు నిలిచి ఉండుట చూస్తామన్నట్టు. అయితే ఈ యొక్క నిలిచి ఉన్న వారిలో అనంటే ఎవరు? దేవుని దూత అన్నట్టు. అది గబ్రియేలో, మరి మిఖాయేల్ కాదు కానీ గబ్రియేల్ అయి ఉంటుంది. గబ్రియేల్ ఏం చేస్తుంటుంది? అనౌన్స్ చేస్తుంటుంది. అంటే దేవుని విషయమైన ఆ యొక్క ప్రకటనలు చేస్తుంటుంది. ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చి నిజమంతయు నాకు చెప్పుమని అడగగా, ఈ విషయంలో ఈ 4 జీవులేంటిది అనేది ఆయనకు ఒక ప్రశ్న. 4 జీవుల తర్వాత ఈ యొక్క 10 కొమ్ములేంటివి అనేది ఒక ప్రశ్న. 10 కొమ్ములలో 3 పోయి 1 లేస్తుంది. లిటిల్ హార్న్ అని అంటారు అన్నట్టు. చిన్న కొమ్ము ఏంటిది అనేది ఆయనకు మనసులో బాధ ఉన్నది. ఏంటిది అది? ఇవన్నీ ఏంటిది అనేది ఆయనకు బాధ ఉన్నది. ఆ బాధను ఆయనతో పంచుకుంటున్నాడు. ఎవరితో? ఈ యొక్క పరలోకపు దూతతో పంచుకుంటున్నాడు. అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం నాకు తెలియజేసను. అయితే ఆయన మనోదుఖం గలవాడు కదా, ఆయన మనోదుఖం వాడైనందుకు ఆయన ఆ దేవుని దూత ఈ యొక్క భావాన్ని తెలియజేస్తుంది. ఇందులో ఎట్లనగా ఆ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయుచున్నవి. ఇదే ఈ యొక్క లూకా సువార్తలో ఏమంటారంటే అన్యుల ప్రవేశము అని అంటారు అన్నట్టు. లూకా సువార్త 21వ అధ్యాయము 2
21వ అధ్యాయము. ఇది అన్యలు తొక్కుతున్న సమయము అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అన్యులకు ఇవ్వబడింది. 24 లూకాసు వార్తలు 24లో ఉంటుందా? 21, 24 వారి కత్తివాత కూలుదురు, కాదు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము సంపూర్ణం వరకు. ఎక్కడ అది? యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుదురు. ఎక్కడున్నది అది? 21, 24 24లో అన్యజనుల చేత త్రొక్కబడుదురు. ఇది అప్పటి నుండే, ఈ దానియేలు కాలం నుండి ఈ 2వ రాకడ వరకు అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు అంటే 4 జీవులు అన్నట్టు. అన్యజనముల కాలములు అంటే ఈ 4 జీవులు. 4 జీవులు ఏంటి? ఈ యొక్క 4 జీవులు ఏంటివి? ఆ యొక్క బబులోన్ మహారాజ్యము, రెండవది మీడియా పర్షియా మహారాజ్యము, మూడవది గ్రీక్ మహారాజ్యము, 4వది రోమన్ సామ్రాజ్యము. ఈ 4 జీవులు అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు, అంటే ఈ 4 జీవుల యొక్క చరిత్ర ముగిసేంత వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. యెరూషలేము అన్యజనులు. ఈ యెరూషలేంలో దేవాలయం ఉన్నది కదా, ఆ దేవాలయం మనది కాదు. దేవాలయం ఎవరిది అది? ఇప్పుడు యెరూషలేంలో దేవాలయం ఉన్నది కదా, ఆ దేవాలయం ఎవరిది? ముస్లింలది. అది అంతేకాదు, అన్యజనుల చేతనే తొక్కబడుతుంది. డోమ్ ఆఫ్ రాక్ అంటారు అన్నట్టు దాన్ని. డోమ్ ఆఫ్ రాక్ అని అంటే ముస్లింల మసీద్ అన్నట్టు. అది అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఏంటి త్రొక్కబడుతుంది? దేవాలయం. యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడను. ఆ యొక్క 4 జీవుల కాలంలో అవి అన్యజనులకు అప్పగించినవి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మహా జంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచిస్తుంది. 4 రాజులు ఉంటారు. 4 రాజ్యాలు, 4 రాజులు సూచిస్తుంది. ఈ బైబిలు ఏది చెప్తున్నదో అది మనం వినాలి. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుంది అంటే మనుషులు చెప్పేదానికి కాదన్నట్టుగా. అది వేరే. బైబిలే నిజమైన ఇంటర్ప్రిటేషన్. బైబిలే ఇంటర్ప్రిటేషన్. అంటే బైబిలే ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిది? ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిది? భావం తెలియజేస్తుంది అన్నట్టు. భావము, ఆ యొక్క భావము బైబిల్ తెలియజేస్తుంది అంటే ఎవరు చెప్పడానికి వీల్లేదు. బైబిలే చెప్తుంది. ఈ ప్రకటన, ఆదికాండం నుండి ప్రకటన వరకు గుడ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే బైబిలే చెప్తుంది అన్నట్టు. ఆ ప్రభుత్వము చేయబో 4 రాజులను చూపిస్తుంది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. ఈ యొక్క 144 మంది
ఈ పరిశుద్ధులు. వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు? ఇశ్రాయేలు దేశం నుండి వచ్చినారు అన్నట్టు. ఈ యొక్క యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము. పిల్లల కన్నని దాన జయగీతమెత్తుము ప్రతావేదాన పరందాన జయగీతము ఎత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటేను వేవబడిన దాని పిల్లలు విస్తారు మగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొకటి, నీ గుడారపు స్థలములను విశాలపరచము, నీ నివాస స్థలముల్లో తెరలు నిరాటంకముగాను పోనిము, నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగవద్దు. చూసినావా? ఇక్కడ చాలమ్మా. ఇక్కడ కనని గొడ్రాలు ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలు. ఇప్పుడు అది ఏం కంటుంది అన్నట్టు? 144,000 మందిని ఇశ్రాయేలులను కంటది అన్నట్టు. ఆ యొక్క 144 మందే మహోన్నతుని పరిశుద్ధులు. ఆ తర్వాత మనం వస్తాము, మనము సంఘం వస్తుంది. 144,000 మంది తర్వాత మనం సంఘం వస్తాం అన్నట్టు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. ఈ రాజ్యం యొక్క అధికారం, రాజ్యము అంటే ఏంటిది? ఒక రాజ్యం కాదు, అన్ని రాజ్యాలు అన్నట్టు. అన్ని రాజ్యాలలో ఆ యొక్క మిలేనియం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మిలేనియం అంటే క్రీస్తు 1000 ఏళ్ళ పాలన ఎట్లుంటుంది? దానికి ఒక రాజధాని ఉంటుంది. చుట్టుపక్కల అన్ని దేశాలు ఉంటాయి. ఆ యొక్క రాజధానిలో ఎవరుంటారనంటే ఈ యొక్క 144,000 మంది యూదులు ఉంటారు. క్రైస్తవులు ఎవరుంటారంటే రాజులైన యాజక సమూహం ఉంటుంది. చాలా గుర్తుపెట్టుకోవాలి అది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. 144,000 మంది యూదులు ఉంటారు. రాజులైన యాజక సమూహం ఉంటుంది. వాళ్ళే ఈ యొక్క రాజ్యాధికారాన్ని పొందుతారు. వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యము ఏలుతారు అన్నట్టు. రాజులు ప్లస్ యాజకులు. రాజులైన యాజకులు అంటే ఏంటిది? ఇటు రాజులై ఉంటారు, ఇటు యాజకులై ఉంటారు. రాజులైన యాజక సమూహము అంటే ఏంటిది అనుకుంటున్నారు? యాజక సమూహము దేవునితో లింక్ పెట్టుకునేది, రాజు ప్రజలతో లింక్ పెట్టుకునేది. చాలా జాగ్రత్తగా గమనించాలి. యాజకుడు ఎవరు? రాజు ఎవరు? యాజకుడు దేవునితో లింక్ పెట్టుకున్నాడు, రాజు ప్రజలతో లింక్ పెట్టుకుంటున్నాడు. అలాంటి వారు ఈ యొక్క రాజ్యాన్ని ఏళ్తారు అని చెప్తున్నది. చాలా జాగ్రత్తగా వినాలి. 144,000 మంది ఇశ్రాయేలీలు ఈ పరిశుద్ధులవుతారు. మరియు రాజులైన యాజక సమూహము ఈ పరిశుద్ధులవుతారు. వాళ్ళే ఈ రాజ్యాధికారాన్ని పొందుకుంటారు. అయితే ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న కోరుతుని. ఈ 4వ జంతువు అది ఏంటిదంటే విచిత్రమైన జంతువు అన్నట్టు. అది ఎక్కడ చూడలేదు. సింహం అంటే చూసినాము, ఎలుగు అని అంటే చూసినాము, చిరుత అంటే చూసినాము. కానీ ఈ యొక్క 4వ జంతువు విచిత్రంగా ఉన్నది ఏంటిదయ్యా అని అడుగుతున్నాడు అన్నట్టు. అది ఎన్నటికీ భిన్నము అగు మిగుల భయంకరమైన సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద తొక్కుచుండెను. అది చాలా భయంకరమైన జంతువు అన్నట్టు. అది ఏం చేస్తుంది అన్నట్టు? అది భిన్నమైనది అంటే ఇతరులకు వేరే ఉన్నది, ఇతర జంతువుల కంటే వేరుగా ఉన్నది.
ఆ వేరుగా ఉన్న జంతువు ఏం చేస్తుంది? భయంకరమైన అది సమస్తమును పలగొట్టుచు. ఇది ఏంది? ప్రపంచమంతటా ఉన్నది అన్నట్టు. అది క్రైస్తవులను మింగుతున్నది, అలాగే ఇశ్రాయేలీలను మింగుతున్నది, పగలగొడుతున్నది, కాళ్ళ కింద అనగదొక్కుతున్నది అన్నట్టు. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతి ఏంటిదయ్యా అని నేను అడిగితేనే, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరు అగు కొమ్ము సంగతి అడగగా, దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతి విచారించి తిని. ఈ యొక్క దానియేలు అడుగుతున్నాడు, 10 కొమ్ములు ఏంటివయ్యా? అందులో 3 కొమ్ములు పెరికే వేసిపడి ఒక కొమ్ము, చిన్న కొమ్ము అది బయటకు వచ్చింది, అది ఏంటిదయ్యా అని ఆయన మనోచింత కలిగిన వాడై అడుగుతున్నాడు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు వారిని గెలిచినదాయను. అది ఏంటిదన్నట్టు? అదే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే ఏంటిది? క్రీస్తు విరోధి అంటే ఏంటిది? క్రీస్తు విరోధి అంటే ఏంటిది చెప్పండి? క్రీస్తు విరోధి అంటే ఏంటిది? ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కాదమ్మా, తెలుగులోనే దాని అర్థం చెప్పాలి. క్రీస్తు విరోధి అంటే ఏంటిది? ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? వాడు బయలుపడలేదు, వాడు ఇంకా బయలుపడలేదు. కానీ క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు బదులుగా. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 2 అర్థాలు వస్తాయి. క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు, 1వ అర్థము. 2వ అర్థము క్రీస్తుకు బదులుగా. అంటే క్రీస్తే ఉంటాడు కానీ క్రీస్తే అవపడతాడు నీకు. యేసుక్రీస్తే అవపడతాడు కానీ వాడికి యేసుక్రీస్తులో వాడు ఉంటాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చర్చికి పోతే అబ్బా పిల్లి వచ్చింది, పిల్లి, అబ్బా పిల్లి, అబ్బా యేసుక్రీస్తు నాకు అవబడుతున్నాడు కదా, ఆ యొక్క యేసుక్రీస్తే నేను చెప్తున్నాను కదా అని అంటాడు అన్నట్టు. యేసుక్రీస్తునే చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తునే మనము ఆరాధిస్తాము, కానీ క్రీస్తు విరోధిని ఆరాధిస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినాలేదు. చర్చిలోకి పోతే యేసుక్రీస్తు అవబడతాడు, కానీ వాడు యేసుక్రీస్తు కాదు, వాడు క్రీస్తు విరోధి. ఈ చర్చి ఎప్పుడు తీసివేయబడింది అని అంటే 1948లో తీసివేయబడింది చర్చి. దేవుని సముఖంలో నుండి 1948లో తీసివేయబడి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు ఏర్పడింది? 1948లో అయిపోయింది. ఆ చర్చి, ఆ యొక్క తీసివేయబడిన చర్చే ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఆరాధిస్తున్నారు చర్చిలో. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది గమనించినట్లయితే మంచిది, గమనించకపోతే మోసపోతాం అన్నట్టు. అయితే ఈ యొక్క చర్చి అనే పదము 1948లోనే అయిపోయింది. చర్చి అనే పదము 1940. ఆ యొక్క ఇప్పుడున్న చర్చిలు అవి క్రీస్తు విరోధి చర్చిలు అన్నట్టు, క్రీస్తు విరోధి చర్చిలు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయుచు వారిని గెలిచినది ఆయన. ఈ పరిశుద్ధులు ఏం చేస్తారనంటే ఈ యొక్క క్రీస్తు విరోధితో పోరాడతారు కానీ అదే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది? ఆ కొమ్ము గెలుస్తుంది. కొమ్ము అంటే ఏంటిది అనుకుంటున్నావు? కొమ్ము అంటే బలము అన్నట్టు. బలమును దాని కొమ్ము గెలుస్తుంది అన్నట్టు. ఆ మహావృద్ధుడు అనేది ఏంటిది అన్నట్టు? యాన్షియన్స్ ఆఫ్ డేస్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్లో.
ఇంగ్లీష్లో ఏమంటారు? మహావృద్ధుని ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అని అంటారు అన్నట్టు. అదే పరలోకపు తండ్రి, వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును. దేవుడే తన అపాయింటెడ్ టైంలో, ఆయన నిర్ణయించుకున్న సమయంలో వచ్చి ఆ యొక్క తీర్పు తీరుస్తాడు అన్నట్టు. ఇప్పుడు తీర్పు తీస్తున్నాడు దానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీస్తున్నాడు. ఎట్లా? ఈ యొక్క వాటర్ ద్వారా, అంటే అంత సమస్తము కడిగి వేస్తుంది అన్నట్టు. వాటర్ శుద్ధి చేస్తుంది. అగ్ని ద్వారా కూడా రెండు, వాటర్ అండ్ ఫైర్, నీరు మరియు అగ్ని, రెండు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడి దగ్గర రెండే ఆయుధాలు ఉన్నవి. ఒకటి వాటరు, ఒకటి ఫైర్, ఒకటి నీరు, ఒకటి అగ్ని. రెండు ఉన్నాయి అన్నట్టు దేవుని దగ్గర. ఆ రెండింటిని పంపినప్పుడు ఇప్పుడు ఏమైతుంది? విజయవాడ అంతా మునిగింది, వరంగల్ అంతా మునిగింది. అది ఏం చేస్తుంది అన్నట్టు? అది ప్యూరిఫై చేస్తుంది అన్నట్టు. ప్రపంచం అంతా మునుగుతుంది అన్నట్టు. ఆ తర్వాత అగ్ని ప్రవేశపెడతాడు. అగ్ని ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క తీర్పు వచ్చింది అనుకోవాలన్నట్టు. అలాగూ జరుగు సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేల్తారు. అప్పుడు మనము ఈ యొక్క రాజ్యాన్ని ఏల్తామన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. నేను చెప్పింది మరి మీకు అర్థం కావాలంటే జాగ్రత్తగా వినాలి. ఆ పరిశుద్ధులు రాజ్యం నేల్తారు. ఈ సంగతి నేను గ్రహించి తిని. ఆయన చెప్పినాడు, ఆయన దూత చెప్పినప్పుడు ఆయన గ్రహించినాడు అన్నట్టు. నన్ను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఎవరు? ఆ యొక్క దూతను ఏమంటున్నాడు? పరిచారకుడు అంటున్నాడు. పరిచారకుడు ఇలాగ చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన 3 జంతువులకు భిన్నమగు 4వ జంతువును సూచిస్తుంది. ఆ 3 భిన్నములు భిన్నం 3 రాజ్యములు ఏంటివి? ఆ యొక్క సింహము, ఆ యొక్క ఎలుగు, ఆ యొక్క చిరుతపులికి భిన్నమైనది ఈ 4వ రాజ్యము. అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతటిని భక్షించును. లోకమంతట్లో అది భక్షిస్తున్నది. ఈ యొక్క 4వ రాజ్యము అది ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచిస్తుంది. ఇప్పుడు 10 మంది రాజులు వెళ్తారు అన్నట్టు. ఆ 10 మంది రాజులే ఇప్పుడు వెళ్తారు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. 3 రాజులు వేరు చేయబడతారు అన్నట్టు. అంటే ఎలిమినేట్ చేయబడతారు, అంటే తీసివేయబడతారు. ఇదొక్కటే రాజ్యములోనికి వస్తుంది. ఏంటిది? చిన్న కొమ్ము అంటే ఏంటిది? క్రీస్తు విరోధి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనును. పండుగ కాలములను నివారణ చేయబోతాడు అన్నట్టు. పండుగ కాలములు ఏంటివి? పండుగలు ఏంటివి అమ్మా? అవి 7 పండుగలు, దేవుని పండుగలు అవి. ఇప్పుడు మనం చేసుకున్నది అది వేస్ట్ది. అది ఏంటిదంటాను? క్రిస్మస్ చేసుకుంటాం. అది దేవుని పద్ధతి కాదు. అది దేవుని పద్ధతిలో ప్రకారం కాదు. అది ఈస్టర్ చేసుకుంటున్నాం, వేస్తారు. అది దేవుని పద్ధతి కాదు. ఈ యొక్క న్యూ ఇయర్ చేసుకుంటాం, అది దేవుని పద్ధతి కాదు. అది ఏంటిదంటే ఈ పండుగ కాలంలో పస్కా పండుగ, తర్వాత
పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, తర్వాత ఈ పెంతెకోస్తు పండుగ, ఇట్లా 7 పండుగలు ఉంటాయి. 7 పండుగల కాలములను అది నివారణ చేస్తుంది, న్యాయ పద్ధతులను నివారణ చేస్తుంది. ఈ న్యాయ పద్ధతులు చాలా జాగ్రత్తగా వినాలన్నట్టు. న్యాయ పద్ధతులు ఇంగ్లీష్లో ఏమని ఉన్నది? న్యాయ పద్ధతులు టు చేంజ్ టైమ్స్ అండ్ లాస్. దేవుని వాక్యమును అది మారుస్తుంది అన్నట్టు. దేవుని వాక్యాన్ని మారుస్తుంది మరియు ఆయన సమయాన్ని మారుస్తుంది. అన్నట్టు. అది అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధించబడెను. తీర్పు ఎప్పుడైతే విధించబడుతుందో దాని అధికారం పోతుంది, దాని యొక్క అధికారము వెళ్ళిపోతుంది అన్నట్టు. అది కొట్టివేయబడుతుంది. అది ఎప్పటికీ యాంటిక్రైస్ట్ అనేది క్రీస్తు విరోధి ఇక ఉండదు. ఇక ఉండదు. యాంటిక్రైస్ట్ అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు ఉన్నది సంఘాలన్నీ యాంటిక్రైస్టే. ఆకాశం క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతాయి. పరిశుద్ధులు అనంటే ఈ యొక్క 1,44,000 మంది మరియు రాజులైన యాజక సమూహం వాళ్ళకే చెందుతుంది. రాజ్యము, అధికారం ఎవరికి చెందుతుంది? ఆ యొక్క రాజ్యస్తులకే చెందుతుంది. ఆయన రాజ్యము నిత్యము నిల్చును, అది ఎప్పుడూ ఉంటుంది అన్నట్టు. అందరూ దానికి దాసులై విధేయులు అవుతారు. అప్పుడు మనం విధేయులమే. ఇంతలో సంగతి సమాప్తమైనది అని చెప్పాను. సంగతి సమాప్తమైనది. దానియేలును నేను దీనిని మనసునందు అధికమైన కలత పడగా గలవాడనైతిని, అందుచేత నా ముఖము వికారమాయను, ఆ సంగతి నా మనసులో ఉంచుకున్నాను. ఈ యొక్క 7వ అధ్యాయమే ఈ యొక్క బైబిల్ అంతట్లో మూలము. ఆదికాండం నుండి ప్రకటన వరకు 7వ అధ్యాయమే మూలం అన్నట్టు. ఆ క్రీస్తు విరోధి అంతమవుతాడు, వాని రాజ్యము అంతమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? రాజ్య అధికారాన్ని పొందుకుంటాము. అయితే దానియేలు ఈ యొక్క విషయంలో చాలా కలత పడినాడు. మనసు అధికమైన కలత చెందింది, ముఖము వికారమైంది అని తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అక్క ప్రార్థన చేయ. అక్క విజయ నువ్వు చేయి. శాంతి ఫోన్ చేసింది, చెప్తాను వచ్చి మళ్ళీ చేస్తాను కానీ చేయలేదు. ఏం కాదు. స్తోత్రం హల్లెలూయా నిన్న నేడు ఏకరీతిగా నమ్మ గొప్ప రాజాన్ని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీతి గల నామములకు స్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభా. నైనా పోయిన మాసం అంతయు కాచి కాపాడి మీరు ప్రభా సజీల అదటి ప్రభా ప్రభా నేను సమయాన్ని పోనీయక నేను ఒక చోట కూర్చుని నేను వాక్యాన్ని ఆయన దాన్ని
వివరించి 7వ అధ్యాయాన్ని చెప్పినాడు ప్రభా. ఆయన గ్రంథంలో ప్రభా మర్మాలను నందుకు ఏంటండి స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఆమేన్. మందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మాకు కావాల్సిన ఆహారం నేను ప్రకారం మరణం ఎందుకంటే రాజ్యం బాగా మహిమ నిరంతరం తండ్రి. తండ్రి అయిన దేవుని కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ, మనందరి పైన, లోకంలో చెదిరిన పరిశుద్ధులందరి పైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 ఆమేన్.